హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ చెలియా నా ప్రియ సఖియ ఎపిసోడ్ 8 చివరి భాగం. రాంబాబు, ఆ జాబులు మళ్ళీ నా కొడుకు యువి చుట్టూ తిరుగుతుంది. ఈసారి కేవలం ఆమె ఉద్యోగం పోవడమే కాదు, ఈ నగరం విడిచి పారిపోయేలా చేయాలి. వెంటనే బయలుదేరి తన తమ్ముడు చెల్లెలు చదువుతున్న స్కూల్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళను అడ్డు పెట్టుకొని ఆ పిల్లకి అలాంటి వార్నింగ్ ఇవ్వండి అని రాయల్ గారు క్రూరంగా ఆదేశించారు. అదే సమయంలో స్కూల్లో సాయంత్రం స్కూల్ సమయం ముగిసింది. జాబులి తన చెయ్యి గాయానికి కట్టుకొని తమ్ముడు చింటూని మానసాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళడానికి స్కూల్ గేట్ దాటి బయటకు వచ్చింది. అంతలోనే నేరుగా వచ్చిన 2 నల్లటి కార్లు వారిని చుట్టుముట్టాయి. కారులో నుంచి రాంబాబు, అతడి గుండాలు బయటికి వచ్చారు. చింటూ, మానస భయంతో జాబులి వెనుక దాక్కున్నారు. జాబులి ధైర్యం తెచ్చుకొని, ఎవరు మీరు? పిల్లలతో ఇంటికి వెళ్తుంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని గట్టిగా నిలదీసింది. రాంబాబు క్రూరంగా నవ్వుతూ, మేము ఎవరో నీకు బాగా తెలుసు అమ్మాయి, రాయల్ గారి మనుషులం. యువి బాబు జోలికి రావద్దని ముందే చెప్పారుగా అయినా వినకుండా ఈ స్కూల్లో నర్సుగా చేరుతావా? ఈ పిల్లలిద్దరి భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. మర్యాదగా ఈ రాత్రికే నగరం వదిలి వెళ్ళిపోవాలి. లేకపోతే నీ తమ్ముడు చెల్లెలు రేపు స్కూల్కి కాదు, ఆసుపత్రికి వెళ్తారు అని బెదిరించాడు. చింటూ, మానస భయంతో ఏడవడం మొదలుపెట్టారు. అక్క, నాకేదో భయంగా ఉంది అక్క అని మానస జాబిలి చేయి గట్టిగా పట్టుకుంది. జాబిలి కళ్ళల్లో నీళ్లు తిరిగిన ధైర్యంగా నిలబడి, పిల్లల్ని భయపెట్టకండి. నేను నగరంలో ఉంటే మీకేంటి సమస్య? మీ రాయల్ గారికి చెప్పండి, నేను యువి కోసం ఇక్కడ లేదు, నా కుటుంబం కోసం బతుకుతున్నాను అని తెగేసి చెప్పింది. ఆ రాంబాబు కోపంతో, నాతోనే ఎదురు తిరిగి మాట్లాడతావా అంటూ జాబిలి పైకి చేయలేపాడు. రే అని మృగుల్లా గర్జించే శబ్దం వినిపించింది. మరుసటి క్షణంలో యువి తన స్పోర్ట్స్ బైక్ నుంచి దూకి రాంబాబు చేయి పట్టుకొని విరిచేసి నేలకేసి బాదాడు. యువి కళ్ళల్లో రౌద్రం తాండవిస్తుంది. అతడు ఒక్కొక్క గుండెను రక్తం వచ్చేలా దారుణంగా కొట్టడం మొదలు పెట్టాడు. ఆశ్చర్యం చూసి జాబిలి భయంతో వణికిపోయింది. చివరికి రాంబాబు కాలర్ పట్టుకొని నిలబెట్టి, మా నాన్నకు చెప్పు రాంబాబు, యువి మనుషుల జోలికి వస్తే ఆఖరికి ఆయననైనా సరే నేను క్షమించను. మళ్ళీ ఈ పిల్లల వైపు చూస్తే నీ శవం కూడా దొరకదు అని గర్జించి రాంబాబును విసిరేశాడు. రాంబాబు తన గుండెలతో కలిసి భయంతో కార్లు వేసుకొని పారిపోయాడు. యువి శ్వాస వేగంగా తీసుకుంటూ కోపంతో రగిలిపోతూ జాబిలి వైపు తిరిగాడు. జాబిలి కళ్ళల్లో భయం కన్నీళ్లు చూసి అతడి కోపం కొద్దిగా తగ్గింది. అతడు నెమ్మదిగా చింటూ, మానసల దగ్గరకు వచ్చి మోకాళ్ళపై కూర్చొని వాళ్ళ కన్నీళ్లను తుడిచాడు. భయపడకండిరా, మీ యువి బావ ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అని నమ్మకంగా అన్నాడు. ఆ తర్వాత జాబిలి వైపు చూసి గంభీరంగా, పదండి, నేను మిమ్మల్ని ఇంటి దగ్గర తిప్పుతాను అని, ఇక్కడి నుంచి మీ రక్షణ బాధ్యత నాది అని అన్నాడు. జాబిలి ఈసారి యువి మాటలకు ఎదురు చెప్పే ధైర్యం కూడా చేయలేకపోయింది. అతడిలో ఉన్న ప్రేమని రక్షించే తత్వాన్ని చూసి ఆమె మనసు కరిగిపోయింది. ఇంటికి చేరుకోగానే చింటూ, మానస భయం నుండి తేరుకొని థ్యాంక్స్ బావా అని నవ్వుతూ లోపలికి పరిగెత్తారు. జాబిలి యువి వైపు చూస్తూ వేదనతో,
యువి, నా వల్ల మీ ఇంట్లో గొడవలు పెరుగుతున్నాయి. మీ నాన్నగారితో నీకు శత్రుత్వం వద్దు. నన్ను నా దారిని బతికినివ్వు. యువి స్టీరింగ్ మీద గట్టిగా చేయి వేసి, నువ్వు నా ప్రాణం జాబిలి. నేను చూసి ముట్టుకోవాలని చూసిన ప్రతి ఒక్కడికి నా చేతుల్లో శిక్ష తప్పదు. అది మా నాన్నగారైనా సరే అని గంభీరంగా చెప్పి కారును వేగంగా తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాయల్ గారి బంగ్లాలో రాయల్ కోపంతో హాలుతో అటు ఇటు తిరుగుతున్నాడు. రాంబాబు దెబ్బతిన్న శరీరంతో నిలబడి జరిగింది చెప్పాడు. రాయల్ గారు, యువి బాబు మనల్ని క్షమించేలా లేరు. ఆ అమ్మాయి జోలికి వస్తే మిమ్మల్ని అయినా సరే వదిలిపెట్టనని చెప్పమన్నారు అని రాంబాబు భయంతో వణికిపోతూ అన్నాడు. రాయల్ కోపంతో టేబుల్ మీదున్న గ్లాసు నేలకేసి కొట్టాడు. నా కొడుకే నాకు ఎదురు తిరుగుతాడా? ఆ నర్సుపిల్ల నా వంశ గౌరవాన్ని నాశనం చేస్తుంది అని వారించాడు. అంతలోనే హాలులోకి పిడుగులా వచ్చాడు యువి. యువిని చూసి గర్జించాడు రాయల్. ఏంట్రా యువి, నీకంత పొగరా? నా మనుషులపైన చేయి చేసుకుంటావా? ఆ దిక్కులేని పిల్ల కోసం సొంత తండ్రిని బెదిరిస్తావా? యువి కోపంగా నవ్వుతూ ముందుకు వచ్చాడు. నా పొగరేంటో మీకు ఇంకా పూర్తిగా తెలియదు డాడీ. జాబులు దిక్కులేనిది కాదు, ఆమెకి నేనున్నాను. ఇంకొకసారి ఆమె వైపు కానీ ఆమె తమ్ముడు చెల్లెల వైపు కానీ మీ మనుషులు వెళ్తే ఈ రాయల్ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాను. ఆ మాటలకు లలిత గారు తేజస్విని షాక్ తో పరిగెత్తుకొచ్చారు. యువి నాన్నతో ఎలా మాట్లాడుతున్నావు తెలుసా అని తేజస్విని కోపంగా అంది. నా పర్సనల్ లైఫ్ లో వేలు పెడితే ఎవడైనా సరే నాకు శత్రువే అక్క అని యువి గంభీరంగా అన్నాడు. రాయల్ ముఖం ఎర్రబడింది. సరేరా యువి, నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానని పట్టుబడితే నేను నిన్ను ఈ ఇంటి నుంచి ఈ నా ఆస్తుపాస్తుల నుంచి తరిమేస్తాను. నువ్వనా పైసలు లేక రోడ్డును పడతావు అని భీకరంగా హెచ్చరిక చేశాడు. యువి వికృతంగా నవ్వుతూ, ఆస్తులా, హోదానా, ఇవి నాకు భిక్ష వేసింది కాదు డాడీ. మీ ఆస్తి నాకు రూపాయి కూడా వద్దు, కానీ జాబులు మాత్రం కావాలి. నన్ను ఆపడం మీ వల్ల కాదు అని తెగేసి చెప్పాడు. లలిత గారి కన్నీళ్లతో యువిని ఆపడానికి ప్రయత్నించిన యువి ఎవరి మాట వినకుండా తన లగేజ్ బ్యాగ్ పట్టుకుని రాయల్ గారి ఇంటి గడప దాటి బయటకు వచ్చేశాడు. యువి బయటకు వెళ్లడం చూసి రాయల్ గుండె పట్టుకొని సోఫాలో కూలబడ్డాడు. లలిత గారు తేజస్విని కంగారుగా ఆయన దగ్గరకు పరిగెత్తారు. యువి నేరుగా తన స్పోర్ట్స్ బైక్ మీద జాబులి ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాడు. రాత్రివేళ బయట బైక్ సౌండ్ వినగానే జాబులి కిటికీ డోర్ తీసి చూసింది. యువి చేతిలో బ్యాగ్ పట్టుకుని వర్షంలో తడుస్తూ ఆమె ఇంటి గడప వైపు చూస్తున్నాడు. జాబులి గుండె ఒక్కసారిగా జారిపోయింది. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. యువి, ఏంటిది ఈ టైంలో చేతిలో బ్యాగ్తో ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ఆందోళనగా అడిగింది. యువి వర్షంలో తడుస్తూ ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, నీకోసం నా మహారాజా భోగాలను, నా రాయల్ ఫ్యామిలీని, నా ఆస్తిని వదిలేసి వచ్చేసాను జాబులి. ఇప్పుడు నా దగ్గర ఈ డ్రెస్సులు, నా బైక్ తప్ప ఏమీ లేవు. నన్ను నీ గుండెల్లో చూసుకుంటావా లేక రోడ్డు మీద వదిలేస్తావా అని అడిగాడు. ఆ మాట వినగానే జాబులి నోట మాట రాక షాక్ లో ఉండిపోయింది. యువి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అంత పెద్ద ఇంటిని రాయల్ గారిని వదిలేసి రావడం ఏంటి అని జాబులి కన్నీళ్లతో అరిచింది. యువి వర్షపు చుక్కల మధ్య నుంచి ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, నువ్వు లేని ఆ మహల్ నాకొక్క శ్మశానం జాబులి.
నీ ఆత్మగౌరవం కోసం నన్ను దూరం పెట్టావు కదా. ఇప్పుడు మన మధ్య ఆ స్టేటస్ గొడవలు లేవు. నేను కేవలం నీ యువిని మాత్రమే. ఇప్పుడు చెప్పు, లోపలికి రానిస్తావా లేక ఈ వర్షంలోనే నన్ను చచ్చిపోమంటావా అని నిలదీశాడు. జాబిలికి ఏం చేయాలో తెలియలేదు. అతడి ప్రేమను నిలువున దహించి వేస్తుంది. చేయి పట్టుకుని పిచ్చి యువి అని అనుకుంటూ ఇంట్లోకి లాక్కొచ్చింది. ఇంట్లో ఉన్న కాంతమ్మ, చింటూ, మానసాలు తడిసిపోయిన యువిని చూసి షాక్ అయ్యారు. ఏమైంది బాబు, అంతలా తడిచిపోయావు అని కాంతమ్మ కంగారుగా తుడుచుకోవడానికి తువ్వాలిచ్చింది. చింటూ పరిగెత్తుకుంటూ వెళ్లి యువి వేడిటి తెచ్చి ఇచ్చాడు. యువి ఆ కోపంలో అంత చిన్న ఇంట్లో ఉన్న తనకి దక్కిన ఆప్యాయతను మనసులోనే ఒక రకమైన ప్రశాంతతను అనుభవించాడు. జాబీలి యువి దగ్గరికి వచ్చి, నువ్వు చేసిన పని వల్ల మీ నాన్నగారు ఎంత బాధపడతారో ఆలోచించవే యువి. రేపు పొద్దున్నే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవాలి అని గంభీరంగా అంది. యువి టీ కప్పు కింద పెట్టి ఆమె వైపు ఒక చిత్రమైన సైకో లుక్ ఇస్తూ, వెళ్తాను జాబ్లీ, కానీ ఒంటరిగా కాదు. నిన్ను నా భార్యగా తీసుకొని నాన్న ముందే నీ మెడలో తాళి కట్టి ఆ ఇంట్లోకి అడుగు పెడతాను. ఇది జరిగే వరకు నేను ఇక్కడి నుండి వెళ్ళను. నా నిర్ణయం మార్చుకోను అని స్పష్టం చేశాడు. మరుసటి రోజు ఉదయం రాయల్ గారి బంగ్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యువి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని తెలిసి లలిత గారు అన్నం నీళ్లు మానేశారు. తేజస్విని ఎంతకీ ఓదార్చినా ఆమె వినడం లేదు. అప్పుడే అక్కడికి వర్మ గారు వచ్చారు. రాయల్ కోపంతో రగిలిపోతూ, వర్మతో చూసావా వర్మ, ఆ నరసిపిల్ల నా కొడుకుని ఎలా లొంగ తీసుకుందో, నా ఆస్తిని నన్ను వదిలేసి దాని కోసం రోడ్డుని పడ్డాడు అని ఆక్రోశించాడు. వర్మ గారు చిన్నగా నవ్వుతూ, రాయల్, యువి ఏది ఆలోచించకుండా చేయడు. వాడు రాయల్ వారసుడు. ప్రేమించిన దాన్ని సాధించుకోవడానికి ఎంతటికైనా తెగిస్తాడు. నువ్వు ఎంత అడ్డుపడితే వాడు ఆ పిల్లకి అంత దగ్గరవుతాడు అని చెప్పారు. ఆ మాటలకు రాయల్ మనసులో ఏదో కుట్ర మెదిలింది. అయితే వాడి పంతం ఏంటో, నా పవర్ ఏంటో చూపిస్తాను అని మనసులోనే కోపంగా అనుకున్నాడు. ఇటువైపు స్కూల్లో యువి స్కూల్ మేనేజ్మెంట్ డైరెక్ట్ గా తన డ్యూటీని కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే తను రేసింగ్ లో వచ్చిన డబ్బులు మొత్తం స్కూల్ కి పెట్టాడు. అందుకే అది తన కోపంతో సాధించుకున్నది, కష్టంతో సాధించుకున్నది. కాకపోతే ఈ రోజు అతడు రాయల్ కొడుకుగా కాదు, కేవలం యువిగా తన పవర్ చూపిస్తున్నాడు. జాబ్లీ నర్సింగ్ రూమ్ లో పని చేసుకుంటుంటే యువి లోపలికి వచ్చి డోర్ లాక్ చేశాడు. జాబిలి భయంగా, యువి, ఇది స్కూల్, ఇక్కడ నీ చేష్టలు ఆపు అంది. యువి ఆమెని గోడకు ఆనిచి ఆమె నడుము చుట్టూ చేయి వేసి తన వైపు తిప్పుకున్నాడు. నేను నీ కోసం రోడ్డుని పడ్డాను జాబిలి, మరి నాకేం ఇస్తావో అని ఆమె కళ్ళలోకి పెదవుల వైపు చూస్తూ ఆశగా అడిగాడు. జాబిలి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇవి వదులు అని విడిపించుకోవడానికి ప్రయత్నించింది. ఒక్క ముద్దు, నీ ప్రేమను ఒప్పుకుంటూ ఇచ్చే ఒకే ఒక్క ముద్దు ఇస్తే నిన్ను వదిలేస్తాను అని దగ్గరగా వచ్చాడు యువి. ఆ సమయానికి స్కూల్ ఆఫీస్ రూమ్ నుంచి ఒక అటెండర్ పరిగెత్తుకుంటూ వచ్చి బయట నుంచి తలుపు తట్టాడు. సార్, యువి సార్, బయట రాయల్ గారి మనుషులు పోలీసులతో వచ్చారు సార్ అని గట్టిగా అరిచాడు. పోలీసుల పేర్లు వినగానే జాబిలి ముఖం పాలిపోయింది. యువి ముఖంలో మాత్రం ఆందోళన మాయమై నిప్పులు చెరిగే తీవ్రత వచ్చింది. అతడు మెల్లగా డోర్ లాక్ తీసి
బయటకు వచ్చాడు. జాబిలి పడుతూనే అతడి వెనకే నడిచింది. స్కూల్ మెయిన్ కారిడార్లో రాయల్ గారు అనన్యతో పాటు పోలీస్ ఇన్స్పెక్టర్, కొందరు కానిస్టేబుల్ నిలబడి ఉన్నారు. ప్రిన్సిపల్ తోటి ఉపాధ్యాయులు భయంతో పక్కకు తప్పుకున్నారు. యువి నడుచుకుంటూ వచ్చి జేబులో చేతులు పెట్టుకుని రాయల్ గారికి ఎదురుగా నిలబడ్డారు. ఏంటి నాన్న, ఈరోజు కొంతగా పోలీస్ కాన్వాయ్తో వచ్చారు? నన్ను అరెస్ట్ చేయించడానికా అని, లేక ఈ స్కూల్ సీజ్ చేయించడానికా అని వ్యంగ్యంగా అడిగాడు యువి. ఇన్స్పెక్టర్ ముందుకు వచ్చి, సారీ యువి గారు, రాయల్ గారు మీపై కంపెనీ ఫండ్స్ దుర్వినియోగం చేశారని కంప్లైంట్ ఇచ్చారు. అలాగే జాబ్లీ గారిపై రాయల్ గారి ఆస్తుల పతనం కోసం కుట్ర వచ్చిందని కేసు ఫైల్ చేశారు అని చెప్పాడు. ఆ మాట వినగానే జాబ్లీ గుండె ఆగిపోయినంత పని అయింది. ఏంటి కంప్లైంటా? నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్. ఆయన తన ఆస్తిని, కుటుంబాన్ని వదిలేసి వస్తే నాకేం సంబంధం? రాయల్ గారు క్రూరమైన చూపులతో జాబిలి వైపు చూస్తూ, నోర్ముయ్, నీలాంటి దిక్కులేని దానవును నా కొడుకుని మాయ చేసి నా ఇంటి నుంచి గెంటి వేసేలా చేశావు. నిన్ను కటకటాల వెనక్కి పంపితేనే కానీ నా కొడుక్కి బుద్ధి రాదు అని గర్జించాడు. అనన్య పక్కనే ఉండి ముసిముసి నవ్వులు నవ్వుతుంది. యువి ఒక్కసారి బిగ్గరగా నవ్వాడు. ఆ నవ్వుతో విపరీతమైన కోపం, క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వావ్, నా మీద జాబిలి మీద కేసు పెడతారా? కానీ మీరు ఒక విషయం మర్చిపోయారు అంటూ యువి తన ఫోన్ తీసి ఒక లాయర్ కి కాల్ చేశాడు. మిస్టర్ శర్మ, నా పర్సనల్ అకౌంట్స్ అలాగే ఈ స్కూల్ ప్రాపర్టీ పేపర్స్ ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి పంపండి. నేను ఈ స్కూల్ ని నా సొంత సంపాదనతో కొన్నాను, కానీ మీ రాయల్ కంపెనీ ఫండ్స్ తో కాదు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, ఇన్స్పెక్టర్, ఆ కంప్లైంట్ తో ఎలాంటి నిజం లేదు. ఒకవేళ మీరు జాబిలీని తాకడానికి ప్రయత్నిస్తే రేపటికల్లా మీ ఉద్యోగం ఊడిపోతుంది. జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. యువి పవర్, ధైర్యం చూసి ఇన్స్పెక్టర్ తడబడ్డాడు. సారీ రాయల్ గారు, ఈ విషయంలో మేము ఆధారాలు లేకుండా ఎవరిని అరెస్ట్ చేయలేము అని పోలీసులతో సహా వెనక్కి తగ్గిపోయాడు. పోలీసులు వెళ్ళిపోవడంతో రాయల్ గారికి ప్లాన్ రివర్స్ అయింది. రాయల్ కోపంతో రగిలిపోతూ, యువి, నువ్వు ఎంత ఎగిరిపడినా ఈ నర్సు పిల్లను నీ భార్యగా నేను ఎప్పటికీ ఒప్పుకోను అని అరిచాడు. యువి నెమ్మదిగా రాయల్ గారి దగ్గరికి వచ్చి ఆయన చెవిలో రహస్యంగా, గంభీరంగా, మీ ఆమోదం నాకు అవసరం లేదు. త్వరలోనే నేను ఆమె మెడలో తాళి కట్టి మీ కళ్ళ ముందే నా భార్యని చేసుకుంటాను. వన్ మోర్ థింగ్, జాబిలీకి, తన ఫ్యామిలీకి ఇప్పటి నుండి నేను అండగా ఉంటాను. నన్ను ఆపడం మీ తరం కూడా కాదు. రాయల్ గారు షాక్తో యువి వైపు చూస్తుండగా యువి జాబిలీ చెయ్యి గట్టిగా పట్టుకొని అందరి ముందు స్కూల్ మెయిన్ గేట్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. జాబిలీ యువి చేతిలోని వెచ్చదనాన్ని, అతడి రక్షణను చూసి ఎన్ని అడ్డంకులు వచ్చినా యువి తనని వదిలిపెట్టడని నమ్మకంతో అతడి అడుగులో అడుగులు వేసింది. నవ్వుతూ స్కూల్ గేట్ దాటి బయటకు వచ్చిన మరుక్షణమే యువి జాబిలి ఆగింది. యువి పట్టుకున్న తన చేతిని విడిపించుకోకుండా అతడి ముఖంలోకి తేరిపారగా చూసింది. అన్ని ఆస్తులు, హోదా, చివరకు తండ్రిని కూడా ఎదిరించి తన కోసం కొండలా నిలబడిన యువిని చూస్తుంటే జాబిలి గుండెల్లో ఎన్నాళ్ళో దాచుకున్న ప్రేమ అణచలేనంతగా ఉప్పొంగిపోయింది. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ముత్యాల్లా రాలాయి. యువి అని వణుకుతున్న గొంతుతో పిలిచింది.
యువి వెంటనే ఆగి కంగారుగా ఆమె వైపు తిరిగాడు. ఏమైంది జాబులి? నాన్న మాటలకు భయపడుతున్నావా? నేనున్నాను కదా, నేనేమి అననివ్వను అని ఆమె రెండు భుజాల మీద చేతులు వేసి ఆందోళనగా అడిగాడు. జాబ్లీ తల అడ్డంగా తిప్పుతూ ఒక్కసారిగా ముందుకు వచ్చి యువిని గట్టిగా హత్తుకుంది. యువి ఊహించని పనికి ఒక్క క్షణం స్తంభంగా ఉండిపోయాడు. నాకు క్షమాపణ చెప్పే అర్హత ఉందో లేదో తెలియదు యువి. నన్ను క్షమించు అని ఏడుస్తూ అంది జాబిలి. యువి ఆమె భుజాలను పట్టుకొని కొద్దిగా వెనక్కి జరిపి ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఏంటిది జాబులి? ఎందుకు సారీ చెప్తున్నావు? నా ఆత్మగౌరవం, హోదా అనే పిచ్చి పట్టింపుల్లో పడి నిన్ను చాలా నొప్పించాను. యువి, నా వల్ల నువ్వు ఇల్లు వదిలేశావు. నీ సొంత తండ్రితోని శత్రుత్వం కొని తెచ్చుకున్నావు. అయినా సరే నా కోసం, నా కుటుంబం కోసం ప్రతి క్షణం రక్షణగా నిలబడ్డావు. నీ ప్రేమలోని నిజాయితీని చూడకుండా నీ మనసుని ఎంతగానో గాయపరిచాను. సారీ యువి, ఐఎమ్ రియల్లీ సారీ. నేను నీతోనే ఉంటాను యువి. నువ్వు లేని జీవితం నాకు వద్దు అని కన్నీళ్లతో తన మనసులోని ప్రేమనంతా ఒకే ఊపిరిలో ఒప్పుకుంది. యువి కళ్ళల్లోకి విచిత్రమైన మెరుపు ప్రత్యక్షమైంది. అతడి పెదవులపై ఆ పాత యువి స్మైల్ మళ్ళీ వికసించింది. ఈ మాట వినడం కోసం నేను ఎన్ని రేసులు గెలవాలో, ఎంత మందిని ఎదిరించాలో అని అనుకున్నాను తెలుసా? చివరికి నా జాబిలే నన్ను వెతుక్కుంటూ వచ్చింది అంటూ ఆమె కన్నీళ్లను ప్రేమగా తుడిచాడు. కొద్ది రోజుల తర్వాత జాబిలి సారీ చెప్పి తన ప్రేమని ఒప్పుకున్న తర్వాత ఇవి ఊరికే ఉండలేదు. ఈసారి బలవంతంగా కాకుండా పద్ధతిగా పెద్దల సమక్షంలోనే జాబిలిని సొంతం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. యువి తల్లి లలిత గారికి, వర్మ గారికి విషయం తెలిసింది. యువి ప్రేమలో ఉన్న నిజాయితీ, జాబిలి మంచితనం తెలిసిన లలిత గారి స్వయంగా రాయల్ గారికి నచ్చజెప్పారు. మన కొడుకు సంతోషం కంటే మనకు ఆస్తిపాస్తులు ఎక్కువ కాదు అని లలిత గారు గట్టిగా చెప్పడంతో రాయల్ గారు కూడా తన అహాన్ని పక్కన పెట్టక తప్పలేదు. ఒక మంచి ముహూర్తాన ఇరువైపులా ఉన్న పెద్దల సమక్షంలో కళ్యాణ వేదిక సిద్ధమైంది. పట్టు వస్త్రాలలో దేవతలలా మెరిసిపోతున్న జాబిలి ఒక పక్కన, రాయల్ వారసుడిగా యువి రాజసంతో మెరిసిపోతున్నాడు. కాంతమ్మ, చింటూ, మానసల కళ్ళల్లో ఆనందం, లలిత గారి ముఖంలో నవ్వులు నిండాయి. రాయల్ గారు కూడా మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదించడానికి ముందుకు వచ్చారు. బాబు, మాంగళ్యధారణ సమయం రానే వచ్చింది. మంత్రాల హోమం మధ్య సన్నాయి మేళాల శబ్దాల నడుమ యువి అందరి సమక్షంలో జాబ్లీ మెడలో 3 ముళ్ళు వేశాడు. జాబ్లీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతుంటే యువి ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకొని, ఇకపై నువ్వు యువికి మాత్రమే సొంతం జాబ్లీ అని హస్కీగా గుసగుసలాడాడు. అన్ని అడ్డంకులు, అపార్థాలు దాటుకొని యువి, జాబిలి ఒకటయ్యారు. పెళ్ళైన తర్వాత యువి తన సొంత ఇంటికి వెళ్ళకపోవడం లలిత గారికి ఆశ్చర్యంలా అనిపించింది. ఏంటి యువి, ఇంటికి రానంటున్నావు అని ఆమె అడగ్గా యువి జాబిలి భుజం మీద చెయ్యి వేస్తూ అమ్మ వైపు చూశాడు. ఇప్పటి వరకు జాబిలి ఎన్నో కష్టాలు పడిందమ్మా. ఇకపై నేను తనకి అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. అందుకే తనను విడిచి వెళ్ళనని ప్రామిస్ చేశాను. ఈ కుటుంబ బాధ్యతలను నేనే తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాను అని యువి గంభీరంగా చెప్పాడు.
ఆ మాట వినగానే అక్కడే ఉన్న మానస, చింటూ ఎంతో సంతోషపడ్డారు. వెంటనే చింటూ పరిగెత్తుకుంటూ వచ్చి యువి కాళ్ళను 2 చేతులతో గట్టిగా చుట్టేసుకున్నాడు. యువి ఆశ్చర్యంగా చూస్తూ వెంటనే మోకాళ్ళ మీద కింద కూర్చున్నాడు. చింటూ యువి కళ్ళల్లోకి చూస్తూ, చిన్నప్పటి నుంచి మా నాన్న ముఖం ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు బావగారు. ఊహ తెలిసినప్పటి నుంచి మా అక్కే నన్ను నాన్నలా చూసుకుంది. కానీ ఈరోజు మీ ముఖంలో నిజమైన నాన్నని చూసుకుంటున్నాను అంటూ యువిని గట్టిగా హత్తుకున్నాడు. యువి కళ్ళలో తెలియని ఆప్యాయత సుడులు తిరిగింది. ఇన్నాళ్ళు ఈ కుటుంబానికి ఏ బలమైతే కావాలనుకుందో అది యువి రూపంలో లభించిందని జాబిలి మురిసిపోయింది. రాయల్ గారు మొదట కోప్పడినా తన కొడుకు బాధ్యతల విలువ తెలియాలనే ఉద్దేశంతోనే ఆ కోపాన్ని నటిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన కోపం ఎలాంటిదో ముందే లలిత గారికి తెలుసు కాబట్టి ఆమె దానిని పెద్దగా పట్టించుకోలేదు. జాబిలి దంపతులు కొత్తగా ఇల్లు అలకి కడిగి పెట్టిన ఇంటిలోకి అడుగు పెడుతుంటే కాంతమ్మ గారు ఆగండి బాబు అంటూ కాంతమ్మ వెంటనే వెళ్ళి హారతి పళ్ళెంతో ఇద్దరికి దిష్టి తీసింది. యువి జాబిలి ఇద్దరు చిన్నగా నవ్వుతూ లోపలికి అడుగు పెట్టారు. మానస కూడా వారిని చూసి చాలా ఆనందపడింది. అప్పుడే వర్మ గారు ఆ ఇంటికి వచ్చారు. ఆయనను చూసి జాబిలి ముందుకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంది. వర్మగారు నవ్వుతూ, మొత్తానికి వీడిని బాగానే మార్చావమ్మా జాబిలి. చిన్నప్పటి నుంచి వీడు చాలా మొండిగా ప్రవర్తించేవాడు. అలాంటి మొండివాడిని నీ జీవితంలోకి ఆహ్వానించి వాడికి ఒక చక్కని భవిష్యత్తును, బాధ్యతను ఇచ్చావు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ తల్లి అని మెచ్చుకోవడంతో జాబిలి సిగ్గుపడుతూ చిన్నగా నవ్వింది. రాత్రి కాగానే కాంతమ్మ పిల్లలిద్దరికి పాలు ఇచ్చి తన దగ్గర పడుకోబెట్టుకోవడానికి వేరే గదిలోకి తీసుకెళ్ళింది. ఆ క్షణం తొలి రాత్రి వేడుక. జాబిలి చేతిలో పాల గ్లాసుతో గది వైపు నడిచింది. లోపల యువి తెల్లటి పట్టుపంచ కట్టుకొని టేబుల్ మీద ఉన్న మల్లెపూల వాసన చూస్తూ నిలబడ్డాడు. డోర్ తెరిచిన చప్పుడు వినపడడంతో యువి ఎదురుగా చూశాడు. తెల్లటి చీరలో నుదుటిన కుంకుమ బొట్టుతో దేవతల అడుగు పెడుతున్న జాబిలిని చూసి యువి అలా ఉండిపోయాడు. ఇన్నాళ్ళు ఈ అందాన్ని, ఈ అదృష్టాన్ని ఎలా మిస్ అయ్యానా అని అనిపించింది అతడికి. జాబిలి దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న పాల గ్లాసుని టేబుల్ మీద పెట్టింది. యువి వైపు చూస్తూ కళ్ళల్లో నీళ్లతో అతడి కాళ్ళను పట్టుకోబోయింది. యువి వెంటనే ఆమెను పైకి లేపి ఏం చేస్తున్నావే అని ఆందోళనగా అడిగాడు. జాబిలి అతడి కళ్ళలోకి చూస్తూ నాకు అసలు ఇదంతా ఒక కలలా ఉంది. నువ్వు నాకు ఎందుకు పరిచయం అయ్యావో, నా జీవితంలో ఎలా వచ్చావో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇది మన ఇద్దరి విధి చేసిన విచిత్రం యువి అంది ప్రేమతో. యువి చిన్నగా నవ్వుతూ ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. ఇది డెస్టినీనా లేక ఇంకేదైనా నాకు తెలియదు జాబిలి, కానీ నువ్వు మాత్రమే నాకు కావాలి. నిన్ను చూసిన మొదటి రోజే నీ ప్రేమలో పడిపోయాను. నిన్ను ఇంకెప్పుడు వదిలి వెళ్ళను అని హస్కీగా అన్నాడు. అంతే. యువి ప్రేమగా ఆమెను తన బాహుల్లోకి తీసుకుని మంచం మీదకు వాలాడు. అంతకు ముందు వారి మధ్య గొడవలు పంతాలు ఉన్న ఈ క్షణం మాత్రం వారి కలయిక చాలా కొత్తగా, గమ్మత్తుగా వారిద్దరిని ఒక్కటి చేసింది. మరుసటి రోజు ఉదయం యువి జీవితంలో కొత్త అడుగులు ప్రారంభమయ్యాయి. జాబిలి ప్రేమ దక్కింది.
కుటుంబ బాధ్యత భుజాన పడింది. కానీ యువికి ఊరికే కూర్చొని కాలం గడపడం ఇష్టం లేదు. రాయల్ గారి వారసుడిగా కాకుండా తను చదువుకున్న చదువుకి తగ్గట్టుగా సొంతంగా ఏదైనా బిజినెస్ మొదలుపెట్టి తన కాళ్ళపై తను నిలబడాలని ఆశ పట్టింది. అయితే దీనికోసం తన తండ్రి దగ్గర రూపాయి సహాయం తీసుకోవడం అతడికి ఆత్మగౌరవానికి ఏమాత్రం ఇష్టం లేదు. అలా ఆలోచిస్తూ కూర్చున్న యువి దగ్గరకు కాంతమ్మ లోపల నుంచి ఒక పాత ప్లాస్టిక్ కవర్ పట్టుకొని వచ్చింది. అందులో ఊర్లో ఉన్న తమ చిన్న పొలం కాగితాలు, ఇల్లు, డాక్యుమెంట్లు ఉన్నాయి. వాటిని యువి చేతిలో పెట్టింది. యువి ఆ కాగితాలను ఆశ్చర్యంగా చూస్తూ ఏంటిది అమ్మమ్మ అని అడిగాడు. కాంతమ్మ చిన్న చిరునవ్వుతో యువి తల నిమిరి, నువ్వు మా జాబిలి కోసం, ఈ పిల్లల కోసం నీ సిరుల మూట లాంటి ఆస్తిని వదులుకొని వచ్చావు బాబు. కానీ నువ్వు సొంతంగా ఏదో సాధించాలనుకుంటున్నావు అని నీ కళ్ళలోనే కనిపిస్తుంది. ఊరిలో ఉన్న ఈ కొద్దిపాటి పొలం, ఇల్లు తప్ప మా దగ్గర ఏమీ లేవు. వీటిని తాకట్టు పెడతావో లేక అమ్మేస్తావో నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నీ కొత్త వ్యాపారానికి ఇది నా వంతు సహాయం అని అంది. పక్కనే ఉన్న జాబిలి కూడా యువి చెయ్యి పట్టుకొని, అవును యువి, అమ్మమ్మ చెప్పేది నిజమే. నువ్వు రాయల్ గారి కొడుకువి మాత్రమే కాదు, నీలో గొప్ప ప్రతిభ ఉంది. నీ సొంత కాళ్ళపై నిలబడేందుకు మా తరపున ఒక చిన్న సహాయం తీసుకో అంది. యువి ఆ కాగితాలను, కాంతమ్మ జాబిలీల ఆప్యాయతను చూసి చలించిపోయాడు. అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా తండ్రి ఆస్తి కోట్లల్లో ఉన్న లేని తృప్తి, ఈ మమకారం నాకు ఈ కాగితాలలోనే కనిపిస్తున్నాయి అమ్మమ్మ. ఈ కాగితాలను నేను అమ్మను. వీటిని సాక్షిగా పెట్టుకొని నా కొత్త సామ్రాజ్యాన్ని నిర్మిస్తాను అని యువి ఆ కాగితాలను కళ్ళకు అద్దుకున్నాడు. యువి ఆలోచనలో ఒక కొత్త మెరుపు మెరిసింది. అతడి చిన్నప్పటి నుంచి ఆటోమొబైల్స్, ముఖ్యంగా బైక్స్ అంటే విపరీతమైన పిచ్చి. రేసింగ్ బైక్స్ నుంచి ఎలక్ట్రిక్ మోడిఫైడ్ బైక్స్ వరకు అతడికి ఉన్న పరిజ్ఞానం సామాన్యమైనది కాదు. అందుకే తనకున్న నాలెడ్జ్ తో ఒక సొంత బైక్ షోరూమ్స్ అండ్ కస్టమైజేషన్ వర్క్ షాప్, బైక్స్ బిజినెస్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. యువి కాంతమ్మ తెచ్చి ఇచ్చిన పొలం కాగితాలను బ్యాంకులోకి పెట్టి తన సొంత క్రెడిబిలిటీతో ఒక చిన్న మోతాదులో బిజినెస్ లోన్ తీసుకున్నాడు. సిటీకి కాస్త దూరంలో ఒక ఖాళీ షెడ్ ను అద్దెకు తీసుకొని రాయల్ మోటార్స్, రాయల్ అనే పేరు తన తండ్రి ఆస్తి వల్ల వచ్చింది కాదు, తన జాబిలికి తను ఇచ్చే రాచరికం అని మనసులో అనుకుంటూ అనే పేరుతో బైక్స్ వర్క్ షాప్స్ మరియు సెకండ్ హ్యాండ్ సేకరించిన రీమోడిఫై చేసే బైక్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. జాబిలి, చింటూ, మానసలు స్వయంగా వచ్చి యువితో కలిసి ఆ షెడ్ ని శుభ్రం చేసి రిబ్బన్స్ కట్ చేశారు. యువి స్వయంగా గ్రీజు, ఆయిల్ చేతులతో బైక్స్ రిపేర్ చేయడం, కస్టమైజ్ చేయడం మొదలుపెట్టాడు. రాయల్ గారికి తెలిసిన కొద్ది రోజులకే తయారు చేసిన మోడిఫైడ్ స్పోర్ట్స్ బైక్ సిటీలో విపరీతమైన పాపులర్ అయ్యాయి. గుర్రాలంతా యువి షెడ్ దగ్గర క్యూ కట్టడం మొదలుపెట్టారు. ఈ విషయం రాయల్ గారికి తెలిసింది. తన కొడుకు ఏసీ ఆఫీసులలో కూర్చోవలసిన వాడు ఒక షెడ్ లో మెకానిక్ లా పనిచేస్తున్నాడని తెలిసి తట్టుకోలేకపోయాడు. ఒకరోజు సాయంత్రం రాయల్ గారు నేరుగా యువి బైక్ షెడ్ దగ్గరికి వచ్చాడు. చేతికి గ్రీజు మసకలతో బైక్ ఇంజిన్ ఊడదీస్తూ ఉన్న యువిని చూసి రాయల్ గారి గుండె పిండేసినట్లయింది. యువి, ఏంటిది? రాయల్ గారి వారసుడు అయ్యుండి ఈ గ్రీజు కొట్టులో మెకానిక్ లా పనిచేస్తున్నావా? ఎంతమంది నవ్వుకుంటున్నారో తెలుసా?
అని కోపంగా బాధగా అరిచారు. రాయల్ యువి యువి నూనె మరకలు ఉన్న చేతులను గుడ్డతో తుడుచుకుంటూ తండ్రి వైపు గర్వంగా చూశాడు. నాన్నగారు, మీ ఆస్తితో నేను రాయల్ వారసుడిని మాత్రమే. కానీ నా గ్రీజు చేతులతో, నా సొంత కష్టంతో నేను నా సామ్రాజ్యానికి రాజుని. ఈ వ్యాపారం చిన్నదే కావచ్చు, కానీ ఇందులో నా స్వేచ్ఛ ఉంది. నా జాబిలి ఇచ్చిన ధైర్యం ఉంది. మీ కోట్లు ఇవ్వని ఆత్మ సంతృప్తిని ఈ బైక్స్ నాకు ఇస్తున్నాయి అని గంభీరంగా సమాధానమిచ్చాడు. ఆ మాటలకు రాయల్ గారు సమాధానం చెప్పలేక నిశ్చేష్టుడై ఉండిపోయారు. కొడుకులోని పంతం, శ్రమించే తత్వం చూసి లోపల గర్వపడిన పైకిన మాత్రం కోపాన్ని నటిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జాబిలి లంచ్ బాక్స్ పట్టుకొని షెడ్ దగ్గరకు వచ్చింది. యువి చెమటలు తుడుచుకుంటూ ఉంటే జాబిలి తన కొంగుతో అతడి ముఖాన్ని తుడిచి ప్రేమగా అన్నం తినిపించడం మొదలుపెట్టింది. చాలా అలసిపోయావా యువి అని జాబిలి ఆందోళనగా అడిగింది. యువి ఆమె చెయ్యి పట్టుకొని కన్ను కొడుతూ, ఈ యువి అలసిపోవడం నీకు తెలుసా నర్స్ గారు? త్వరలోనే ఈ సిటీలోనే బిగ్గెస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ బ్రాండ్ అనే పేరు మీద రాబోతుంది. అప్పుడు నేను నా బైక్ వెనుక కూర్చోబెట్టుకుని వరల్డ్ టూర్ తీసుకెళ్తాను అని నవ్వాడు. అప్పుడే వర్క్ షాప్ వద్దకు ఒక ఫెరారీ కార్ వచ్చి ఆగింది. అందులో నుంచి తేజు దిగడంతో తన అక్కను చూసిన యువి చిన్నగా నవ్వుతూ బైక్ దగ్గర నుంచి లేచి నిలబడ్డాడు. తేజు యువి వైపు వెటకారంగా చూస్తూ తన దగ్గరికి వచ్చింది. ఇప్పటికైనా తెలిసిందా యువి, నువ్వు ఇక్కడ ఉంటే నీ బతుకు ఎలా ఉంటుందో? ఇప్పటికైనా మించిపోయింది లేదు. అక్కడ నీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ అమ్మాయిని తీసుకొని వచ్చేసాయి అని అంది. యువి చిన్నగా నవ్వుతూ, నాకు ఇలానే బాగుంది అక్క. ఆయన పెళ్ళయి 2 సంవత్సరాలు అయింది. నీ భర్త దగ్గర ఎప్పుడైనా నువ్వు ఇలాంటి ఆనందాన్ని చూసావా అని సూటిగా అడిగాడు. ఆ మాటలకు తేజు ఒక్కసారిగా యువి వైపు కోపంగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. యువి నెమ్మదిగా తన అక్క దగ్గరకు వచ్చి, ఒక్క క్షణం, నీకు చెప్పేంత పెద్దవాడిని కాదక్క, కానీ నాకు చెప్పాలనిపించింది. బావ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. బంగ్లాలో లగ్జరీ లైఫ్ ఉంటే ఉండొచ్చు, కానీ ప్రేమించే మనిషి తోడుంటే పూరి గుడిసైనా సరే సంతోషంగానే ఉంటుంది. కార్తిక్ బావని అర్థం చేసుకో. ఒకసారి తనతో కూర్చొని మాట్లాడు అని చెప్పాడు. తేజు కోపంగా ముఖం పెట్టి, నీకు బుద్ధి చెప్పడానికి వచ్చాను చూడు. నాది బుద్ధి తక్కువ అని కోపంగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి దీర్ఘంగా ఆలోచిస్తున్న తేజస్విని దగ్గరకు లలిత గారు వచ్చారు. ఏదో ఆలోచిస్తున్నావు తేజు అని అడగడంతో యువి దగ్గర జరిగినదంతా చెప్పింది. లలిత గారు నవ్వుతూ, యువి చాలా మంచి పని చేశాడు, నీకు చాలా బాగా చెప్పాడు అన్నారు. తేజు ఆశ్చర్యంగా అంటే, నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావా అమ్మా అని నిలదీసింది. లలిత గారు తేజు భుజంపై చేవేసి, కాదు తేజు, నేను కార్తిక్ తరపున మాట్లాడుతున్నాను. ఆ బాబు ఎంత మంచివాడు, కాకపోతే నిన్ను అంతగా భరిస్తున్నాడు. ఒక్కసారి తనతో వెళ్ళి మాట్లాడు. నీ సమస్య ఏంటో చెప్పు, నేను గుండెల్లో పెట్టి చూసుకుంటాడు అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం ఒక చిన్న పెంకుటిల్లు. అందులో కార్తీక్ ల్యాప్టాప్ లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఐ హీల్స్ బ్రాండెడ్ కాటన్ శారీలో ఉన్న తేజస్విని దిగింది. ఆమెను చూడగానే కార్తీక్ ముఖంలో చిన్న చిరునవ్వు మెరిసిన. వెంటనే ఈమె ఇప్పుడు ఎందుకు వచ్చింది అని మనసులోనే అనుమానం మొదలైంది.
తేజు తలుపు కొట్టడంతో కార్తీక్ వెళ్ళి డోర్ తీశాడు. చాలా రోజుల తర్వాత తేజుని చూసిన తేజుని అంత దగ్గరగా చూసేసరికి కార్తీక్ మనసులో కొద్దిగా ఆనందం వేసిన వెంటనే మునుపటిలా తన కోపాన్ని, ఆత్మగౌరవాన్ని నటిస్తూ ఇప్పుడేం కావాలి నీకు అని అడిగాడు డైరెక్ట్ గా. తేజు నవ్వుతూ నీతో 2 నిమిషాలు మాట్లాడాలి అని అంది. కార్తీక్ గంభీరంగా నేను ముందే చెప్తున్నాను తేజు విడాకులు మాత్రం ఇవ్వను అన్నాడు. తేజు కోపంగా చూస్తూ నేను దానికోసం రాలేదు అని అంది. అప్పుడే లోపలి నుంచి వచ్చిన కార్తీక్ వాళ్ళ అమ్మగారు తేజుని చూసి ఎంతో ఆనందపడింది. తేజు తేజు అమ్మాయి ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందా, ఇంటికి వచ్చావా తల్లి అంటూ ఎంతో మర్యాదగా ఆమెను లోపలికి తీసుకొని వెళ్ళబోయింది. కార్తీక్ తన తల్లిని ఆపుతూ ఆగమ్మా, తను వచ్చింది నీకోసం కాదమ్మా అని తేజు వైపు తిరిగాడు. నన్ను విడాకులు ఇవ్వమనే కదా అడగడానికి వచ్చావు తేజు అని అన్నాడు. తేజు కోపంగా నేను అలా అని చెప్పానా అంది. మరి ఎందుకు వచ్చావు అని కార్తీక్ నిలదీశాడు. ఏమీ లేదు, నా తప్పు నేను తెలుసుకున్నాను, అందుకే తిరిగి వచ్చేసాను అని అంది తేజు. కార్తీక్ సూటిగా ఆమె వైపు చూస్తూ అంటే నీకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవడానికి, ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇది నీ పుట్టిల్లు అనుకుంటున్నావా? అస్సలు కాదు అని నిలదీశాడు. తేజు కళ్ళమ్మట నీళ్లు తిరుగుతుండగా అంటే నన్ను కనీసం ఇంట్లోకి కూడా రానివ్వవా, నేను వెళ్ళిపోవాలా అయితే అంది ఆవేదనగా. అది చూసి కార్తీక్ తల్లి కొడుకుపై కోప్పడింది. ఏం మాట్లాడుతున్నావురా కార్తీక్, తను పుట్టింటికి వెళ్తే నువ్వు నువ్వు నచ్చ చెప్పి తీసుకురావాల్సింది పోయి తనంతట తానే ఇంటికి వస్తే ఇలా అవమానిస్తావా అని కోపంగా అంది. అమ్మా, తన విషయం నీకు ఇంకా పూర్తిగా తెలీదు అని కార్తీక్ ఏదో చెప్పబోతుంటే నువ్వు నోరు ముయ్యరా అని తల్లి అతడిని విసుక్కుంది. కార్తీక్ అసహనంగా నిట్టూర్పు విడిచి గదిలోకి వెళ్ళిపోయాడు. గదిలోకి రాగానే కార్తీక్ వైపు చూస్తూ తేజు ఇప్పుడు చెప్పు ఎందుకు వచ్చావో తెలుసా అంటూ ఒక్కసారిగా ముందుకు వచ్చి కార్తీక్ గుండెల మీద తల పెట్టుకొని హత్తుకుంది. అతడి ప్రేమ ముందే తను ఓడిపోయినట్లుగా గెలిచింది. ఎందుకు కార్తీక్, నేను అలిగి వెళ్ళిపోతే కనీసం నన్ను వెతుక్కుంటూ కూడా రాలేవా, నన్ను అంతగా మర్చిపోయావా అని ఏడుస్తూ అతడిని గట్టిగా పట్టుకుంది. కార్తీక్ ఆమెపై ప్రేమను చూసి చలించిపోయి మెల్లగా తన చేతులతో ఆమెను హత్తుకున్నాడు. కార్తీక్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తేజు తలను తన గుండెలకు ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. నిన్ను మర్చిపోవడం నా వల్ల అవుతుందా తేజు, రోజు నీ ధ్యాసే, కానీ రాయల గారి కూతురివి, నా పేదరికంలో ఈ చిన్న పెంకిటింట్లో నేను ఎలా ఉంచాలో తెలియక నీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం ఇష్టం లేక ఆగిపోయాను అని కార్తీక్ వణుకుతున్న గొంతుతో అన్నాడు. తేజు అతడి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని కళ్ళలోకి ప్రేమగా చూసింది. రాయల్ గారి బంగ్లాలో లేని శాంతి, సంతోషం ఆ చిన్న ఇంటిలోనే ఉన్నాయి. కార్తీక్, నీ ప్రేమే నాకు ప్రసాదం, ఇకపై నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పి కార్తీక్ పెదవులపై ముద్దు పెట్టుకుంది. కార్తీక్ ఆమెను ఎత్తుకొని మంచం మీదకు వాలాడు. ఇన్నాళ్ళ విరహం, అపార్థాలు తొలగిపోవడంతో వారిద్దరూ ప్రేమ తరంగాల్లో మునిగిపోయారు. కొద్ది రోజుల తర్వాత రాయల్ మోటార్స్ బిజినెస్ లాంచ్. సిటీలోనే అతిపెద్ద కస్టమైజ్డ్ ఎలక్ట్రిక్ బైక్స్ వర్క్షాప్ రాయల్ మోటార్స్ బ్రాండ్గా ప్రారంభానికి సిద్ధమైంది. యువి నీలిరంగు సూట్లో రాజసంగా మెరిసిపోతున్నాడు. పక్కనే పట్టుచీరలో జాబిలి
కాంతమ్మ, చింటూ అలానే మానసలు కూడా మురిసిపోతూ నిలబడ్డారు. కొత్తగా ఒకటైన తేజస్విని, కార్తీక్ జంట కూడా వచ్చి యువికి శుభాకాంక్షలు తెలిపారు. రిబ్బన్ కట్ చేసే సమయం వచ్చింది. జాబిలి యువి వైపు చూస్తూ, యువి మైక్ ముందు వెళ్ళి మీడియాకి 2 మాటలు చెప్పండి అంది. యువి స్టేజ్ ఎక్కి మైక్ అందుకొని, ఈరోజు నేను ఈ స్థాయిలో నిలబడ్డానంటే దానికి కారణం నా తండ్రి ఇచ్చిన ఆస్తి కాదు, నన్ను నమ్మి నా వెంట నడిచిన నా భార్య జాబిలి, ఆమె కుటుంబం ఇచ్చిన ధైర్యం. ఈ రాయల్ మోటార్స్ కేవలం ఒక బిజినెస్ కాదు, ఒక సామాన్యుడి ఆత్మగౌరవానికి సంకేతం అని గంభీరంగా మాట్లాడాడు. అందరూ చప్పట్లు కొడుతుండగా సరిగ్గా అప్పుడే ప్రాంగణంలోకి ఒక నల్లటి రోల్స్ రాయ్స్ కార్ వచ్చి ఆగింది. కార్ డోర్ తెరుచుకొని రాయల్ గారు బయటకు వచ్చారు. ఆయన వెంటే లలిత గారు కూడా ఉన్నారు. రాయల్ గారిని చూసి అక్కడ ఉన్న లాయర్లు, బిజినెస్ మ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. యువి ప్రశాంతంగా ఆయన వైపు చూశాడు. రాయల్ గారు మెల్లగా నడుచుకుంటూ యువి దగ్గరకు వచ్చారు. కొడుకు వైపు, అతడు సొంతంగా నిర్మించిన ఆ సామ్రాజ్యం వైపు గర్వంగా చూశారు. రాయల్ గారి జేబులో నుంచి ఒక గోల్డ్ వాచ్ తీసి యువి చేతిలో పెడుతూ, నువ్వు నా ఆస్తిని వదులుకున్నప్పుడు నా కొడుకు ఓడిపోయాడు అనుకున్నాను యువి. కానీ ఈ రోజు నీ సొంత కోపం, కష్టంతో నిలబడి నన్ను, నా అహంకాన్ని ఓడించావు. ఒక తండ్రిగా ఈ రోజు నీ వల్ల నేను గర్వపడుతున్నానురా అని ఆప్యాయంగా యువి భుజం తట్టారు. అంతేకాదు, రాయల్ గారు జాబిలి దగ్గరికి వచ్చి, నన్ను క్షమించమ్మా జాబిలి, నా కొడుక్కి బాధ్యత, జీవితం అంటే ఏంటో నేర్పించి నిజమైన రాయల్ గా మార్చావు. నువ్వు నా ఇంటి కొడలివి కాదు, నా ఇంటి మహాలక్ష్మివి అని జాబిలి తలపై చేయి వేసి ఆశీర్వదించారు. రాయల్ గారి మాటలకు లలిత గారు, తేజు, కార్తీక్, కాంతమ్ముల కళ్ళు ఆనందంలో చెమ్మగిల్లాయి. ఇవి జాబిలి ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు చిందించారు. కొడుకు, కోడలు సరైన రీతిలో గర్వంగా నిలబడ్డారని, ఇటు కూతురు, అల్లుడు కూడా ఒకటయ్యారని లలిత గారి సంతోషం ఆగలేదు. అన్ని అపార్థాలు, కష్టాలు తొలగిపోయి రాయల్ కుటుంబం మొత్తం ఒక్కటైంది. 5 సంవత్సరాల తర్వాత యువి శ్రమ, పట్టుదల ఫలితాన్ని ఇచ్చింది. అతడు స్థాపించిన రాయల్ మోటార్స్ ఇప్పుడు దేశంలోని టాప్ ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ సంస్థగా ఎదిగింది. 10వ తరగతి పూర్తవ్వగానే చింటూ, మానసలను ఇంటర్మీడియట్ ఉన్నత చదువుల కోసం యువి అమెరికాలోని ప్రముఖ గ్లోబల్ స్కూల్ కి పంపించాడు. ప్రస్తుతం వాళ్ళక్కడే ఇంటర్ చదువుకుంటూ తమ చదువుల్లో బిజీగా ఉన్నారు. విల్లా హాల్లో జాబ్లీ ఉద్యోగాల జోలికి వెళ్లకుండా పూర్తి సమయం ఇంటికే కేటాయిస్తూ గృహిణిగా ఆ ఇంటి మహాలక్ష్మిలా మారిపోయింది. కాంతమ్మ, లలిత గారు రాయల్ గారి బాధ్యతలను ఆప్యాయంగా చూసుకుంటుంది. అప్పుడే యువి బైక్ మీద ఆఫీస్కి వచ్చి వచ్చాడు. జాబ్లీ నవ్వుతూ వచ్చి అతడికి మంచినీళ్ళ గ్లాసు ఇచ్చింది. సరిగ్గా అదే సమయంలో జాబ్లీ ఫోన్ అమెరికా నుంచి వీడియో కాల్ వచ్చింది. జాబ్లీ ఆనందంగా కాల్ లిఫ్ట్ చేసి, చింటూ, మానస అని అరిచింది. స్క్రీన్ మీద చింటూ, మానసలు అమెరికా కాలేజ్ యూనిఫామ్ లో ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ కనిపించారు. అక్క, ఎలా ఉన్నావు? తాతయ్య, అమ్మమ్మ, అత్తయ్య ఎలా ఉన్నారు అని మానస ఆత్రంగా అడిగింది. కాంతమ్మ, రాయల్ గారు, లలిత గారు అందరూ ఫోన్ చుట్టూ చేరారు. చింటూ స్క్రీన్ లో రాయల్ గారిని చూసి
మామయ్య మామయ్య మా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ చాలా బాగా రాసాం, మార్క్స్ కూడా చాలా బాగా వచ్చాయి అని గర్వపడ్డాడు. రాయల్ గారు మురిసిపోతూ చాలా సంతోషించుంటూ బాగా చదువుకోండి అన్నారు. యువి నవ్వుతూ ముందుకు వచ్చి ఫోన్ అందుకొని, ఏంటి అమెరికా రాజా గారు, చదువులు ఎలా సాగుతున్నాయి, అక్కడ ఏమైనా అల్లరి చేస్తున్నారా అని తనదైన స్టైల్లో అడిగాడు. చింటూ యువిని చూడగానే నవ్వి, అబ్బే లేదు బావా, నువ్వు మా మీద నమ్మకంతో ఇక్కడికి పంపించావు, నీ పేరు నిలబెట్టేలా ఇంటర్మీడియట్లో టాపర్గా నిలుస్తాం, చదువు పూర్తయ్యాక వచ్చి నీ వర్క్ షాప్లోని చేరుతాను బావా అన్నాడు. గుడ్, అలాగే శ్రద్ధగా చదువుకోండి, మీకేం కావాలన్నా నాకు ఫోన్ చేయండి అని యువి ధైర్యం చెప్పాడు. కాల్ కట్టయ్యాక జాబిలి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. యువి ఆమె వైపు చూస్తూ, ఏంటి నర్స్ పాప, తమ్ముడు చెల్లెలు వీడియో కాల్లో కనిపిస్తూనే అంత భావోద్వేగానికి గురవుతున్నారు అని హస్కీగా అడిగాడు. జాబిలి సిగ్గుపడుతూ యువి భుజంపై తల వాల్చి, మా వాళ్ళ చదువుల కోసం ఆలోచించి అమెరికా పంపి అంత గొప్పగా చదివిస్తున్న భర్త దొరికితే ఏ భార్య కళ్ళల్లోనైనా ఈ ఆనందం వస్తుంది యువి గారు అంది. మరోవైపు కార్తీక్ తేజస్విని కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటూ బిజినెస్ లో రాణిస్తున్నారు. జాబ్లీ అలా యువి భుజంపై తల వాల్చి మురిసిపోతుండగా లోపలి గదిలో నుంచి పప్పా మమ్మ అంటూ ముద్దు మాటలతో తన 3 ఏళ్ల చిన్నారి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ చిన్నారే యువి జాబులీల ప్రాణమైన ముద్దుల కూతురు హన్సిక. హన్ని పరిగెత్తుకుంటూ వచ్చి యువి కాళ్ళని చుట్టేసుకోగానే తనదైన శైలిలో నవ్వుతూ ఒక ఉదుటిన పాపని ఎత్తుకొని ఆకాశంలోకి తిప్పాడు. పాప కిలకిల నవ్వులు ఆ ఇంట్లో మారుమోగిపోతున్నాయి. ఏంటి హన్ని పాప, మీ అమ్మ వాళ్ళ తమ్ముడు చెల్లెలు ముచ్చట్లలో నిన్ను నన్ను అస్సలు పట్టించుకోవడమే లేదు తెలుసా అని యువి జాబిలి వైపు కొంటగా చూస్తూ కూతురుతో అన్నాడు. హన్ని తన చిన్న చేతులతో యువి గడ్డాన్ని పట్టుకొని, మా అమ్మ గుడ్ కాదు పప్ప, నాకు చాక్లెట్ ఇవ్వలేదు అని బుంగమూత పెట్టింది. జాబ్రీ నవ్వుతూ దగ్గరకు వచ్చి పాప బుగ్గలు నిమురుతూ, అవునా, రాత్రి భోజనం సరిగ్గా తినకుండా చాక్లెట్ అడిగితే ఎలా ఇస్తారు మేడం గారు అంది. రాయల్ గారు వచ్చి ముని మనవరాలిని తన చేతుల్లోకి తీసుకుంటూ, నా బుజ్జి తల్లిని ఏమీ అనకమ్మా జాబులి, దానికేం కావాలన్నా ఈ తాతయ్య కొనిస్తాడు అని ఆప్యాయంగా ఎత్తుకున్నారు. లలిత గారు కాంతమ్మ ఆ దృశ్యాన్ని చూసి కళ్ళం మురుపంతో దిష్టి తీశారు. యువి జాబులి నడుము చుట్టూ చేయి తన దగ్గరకు లాక్కొని, చూసావా నర్సు గారు, నువ్వు నాకు ఇచ్చిన అత్యంత విలువైన కానుక మన హన్ని, నీ రూపం నా పొగరు రెండూ కలిపి దేవుడిచ్చిన వరం మన పాప అని హస్కీగా అన్నాడు. జాబులి సిగ్గుపడుతూ యువి గుండెలపై చెయ్యి వేసి, మీ ప్రేమ ముందు నా కష్టాలన్నీ చిన్నవైపోయాయి యువి గారు అంది. ఇటు అమెరికాలో చదువుకుంటున్న చింటూ మానసల భవిష్యత్తు, ఇటు విల్లాలో ముద్దుల కూతురు హన్ని కిలకిల నవ్వులు, కార్తిక్ తేజుల అన్యోన్యత, రాయల్ కుటుంబంలో ఆనందం పరిపూర్ణమైంది. శుభం.